యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు పార్టీలో చేరతారని చెబుతున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన యనమల కృష్ణుడికి ఈసారి పార్టీ అధినాయకత్వం టికెట్ ఇవ్వలేదు. తన సోదరుడు యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు టికెట్ కేటాయించింది. కొంతకాలంగా అసంతృప్తితో కృష్ణుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఎన్నికలు జరగబోతున్న వేళ తునిలో, కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి షాక్ తగిలింది. యనమల రామకృష్ణుడు కజిన్ కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరబోతున్నట్టుగా ప్రకటించారు. వాస్తవానికి నెల రోజుల క్రితమే కృష్ణుడు టీడీపీని వీడి వైసీపీలోకి చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అప్పుడు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కొంత పార్టీ అధిష్టానం బొద్దుగించడంతో వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్ పర్వం ముగిసిన నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లాలని చెప్పి కూడా యనమల కృష్ణుడు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక 40 ఏళ్ల నుంచి తాను పార్టీలో ఉన్నాను, అంటే రాముడు వెంట లక్ష్మణుడి లాగా తాను నడుస్తూ వచ్చాను. అంటే యనమల రామకృష్ణుడు గెలుపుకి 6 సార్లు యనమల రామకృష్ణుడు 1983 నుంచి కూడా వరుసగా గెలుపొందారు. ఆ గెలుపులో యనమల కృష్ణుడు పాత్ర కూడా చాలా ఉంది, యనమల కృష్ణుడు కృషి కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2014లో ఓటమి తర్వాత 2019, 2014, 2019 2 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి యనమల కృష్ణుడే పోటీ చేయడం జరిగింది. యనమల రామకృష్ణుడు స్థానంలో 2 సార్లు ఓటమి చెందారు. ప్రస్తుతం ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ కూడా ఆశించడం జరిగింది. అయితే యనమల రామకృష్ణుడు ముందు నుంచి కూడా అదైతే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆయన కుమార్తె దివ్యను టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. దీంతో యనమల కృష్ణుడు ఎప్పటి నుంచి ముందు నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇవాళ మాత్రం అయితే పూర్తిగా వైసీపీ నుంచి క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మంత్రి దాడిశెట్టి రాజా, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో దాడిశెట్టి రాజా, అదేవిధంగా ఇతర నాయకుల సమక్షంలో త్వరలోనే, అంటే ఒక 2 రోజుల్లోనే సీఎం జగన్ వద్దకి వెళ్లి ఇక్కడ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం జగన్ పీగన్నవరంలోనే బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ పీగన్నవరం బహిరంగ సభలోనే 2 రోజుల్లోనే అక్కడ సీఎం జగన్ సమక్షంలోనే యనమల కృష్ణుడు చేరబోతున్నారు. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి షాక్ గా చెప్పుకోవచ్చు. ఏదైతే గత 2 ఎన్నికల్లోనూ కూడా యనమల రామకృష్ణుడు బదులు యనమల కృష్ణుడే పోటీ చేశారు. పార్టీ క్యాడర్ మొత్తం పూర్తిగా ఆయనకే టచ్ లో ఉంది. అది ఎన్నికలకు 4 నెలల ముందు అనూహ్యంగా యనమల రామకృష్ణుడు ఆయన కుమార్తె దివ్యను ఇక్కడ తుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమెకి టికెట్ వచ్చేలా చేసుకున్నారు. దీనిపై ఏదైతే పార్టీ క్యాడర్ కూడా అప్పట్లో కూడా గురుగా వ్యవహరించి దాదాపు 2గా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది. యనమల కృష్ణుడు కూడా ముందు నుంచి కూడా తాను అన్న వెంట నడుస్తూ వచ్చాను, అయితే తనకు అన్యాయం చేశారని చెప్పడం జరిగింది. ప్రసాద్, అయితే యనమల కృష్ణుడు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలేంటి? పార్టీలో తనకు గౌరవం లేదనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే యనమల దివ్యకి మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి 24న. టీడీపీ మొదటి జాబితాలోనే యనమల దివ్యకు టికెట్ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా యనమల రామకృష్ణుడు కొంత అసంతృప్తిగానే ఉన్నారు. అయితే పార్టీ నేతలు, సీనియర్ నేతలు బుజ్జగించిన నేపథ్యంలో మళ్ళీ కలిసి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చూస్తే కనుక తనకు పార్టీలో గౌరవం లభించట్లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో చూస్తే కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ఆకర్షణలో భాగంగా ఇది జరిగిందని చెప్పి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలను జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ ఏదైతే పార్టీలో చేర్చుకుంటుంది. అటు చూస్తే కనుక కోనసీమ జిల్లాలోని 4-5 నియోజకవర్గాల్లో జనసేన టికెట్ రాని నేతలంతా కూడా వైసీపీలో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం యనమల కృష్ణుడు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల్లో అక్కడ తుని నియోజకవర్గంలో బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా తీసుకునే ప్రయత్నించారు. వాస్తవానికి చూస్తే కనుక ఇక్కడ తునిలో వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే దాడిశెట్టి రాజా ఇప్పుడు ప్రస్తుతం హ్యాట్రిక్ సాధిస్తారనే సంకేతాలు కూడా ఉన్నాయి. వైసీపీలో కూడా ధీమా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు కూడా ప్రస్తుతం పార్టీలోకి చేర్చుకున్న నేపథ్యంలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అది ఇందులో చూస్తే కనుక యనమల కృష్ణుడు అన్కండిషనల్ గా, అంటే ఎలాంటి హామీ లేకుండానే ఇటు వైసీపీలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా ఇప్పటివరకు కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా తీవ్రమైన ప్రత్యర్థులుగా ఉన్న దాడిశెట్టి రాజా, అదేవిధంగా యనమల కృష్ణుడు ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు ఒకే పార్టీలో ఉండబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని చూడాల్సింది. యనమల రామకృష్ణుడు ఎలాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే తన కుమార్తె గెలుపును టీడీపీ చంద్రబాబు వద్ద పట్టుబట్టి టికెట్ సాధించుకున్నారు తన కుమార్తెకు. ఈ నేపథ్యంలో తన కుమార్తె గెలుపును యనమల రామకృష్ణుడు ఎంతవరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటికే చూస్తే కనుక దాడిశెట్టి రాజా, ఇటు యనమల కృష్ణుడు ఇద్దరు కూడా ఒకే పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి బాధ్యత అంతా కూడా యనమల రామకృష్ణుడే. ఎందుకంటే తన రాజకీయ జీవితంలో ఇది కీలకమైన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు.
ఇప్పటికే 2 సార్లు గత 2 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. ప్రస్తుతం మూడోసారి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కుమార్తె కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రామకృష్ణుడు దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తాన్ని చూడాల్సింది. తుని రాజకీయాలు అయితే కొత్త మలుపు తీసుకునే చెప్పొచ్చు. దీన్ని యనమల దివ్య ఎంతవరకు కూడా ప్రజల్లోకి వెళ్ళి కొంత సానుభూతి పొందుతారా, లేదంటే మొత్తం వైసీపీ ఇప్పుడు యనమల కృష్ణుడు కూడా బలం కూడా తోడైతే వైసీపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి కూడా చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే మొత్తం తుని నియోజకవర్గంలో టీడీపీకి షాక్ అని మనం చెప్పుకోవచ్చు వైశాలి. అయితే జగన్ ఎటువంటి హామీ కానీ ఏదైనా ఆఫర్ కానీ ఇవ్వకపోయినా కూడా వైసీపీలో చేరారా? అంటే తర్వాత ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉందని వైసీపీలో చేరారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే వాస్తవాన్ని చూస్తే కనుక తునిలో వైసీపీ బలంగానే ఉంది. దాడిశెట్టి రాజా గత 2 సార్లు కూడా 2 ఎన్నికల్లోనూ గెలుపొంది ప్రస్తుతం హ్యాట్రిక్ పై కన్నేయడం జరిగింది. ఈ క్రమంలో యనమల కృష్ణుడు కూడా వైసీపీలో చేర్చుకుంటే మరింత మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ వైపు నుంచి చూస్తే కనుక యనమల రామకృష్ణుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. వాస్తవానికి చూస్తే కనుక గత 2 ఎన్నికల్లో కూడా ఓటమి చెందడానికి కారణం యనమల కృష్ణుడు వైఖరి అని చెప్పి కూడా ఒక అభిప్రాయం అయితే పార్టీలో కూడా ఉంది. ఏదైతే తుని ఘటన సంబంధించి తుని రైలు దగ్ధం ఘటన ఈ వ్యవహారంలో కూడా కొంత యనమల కృష్ణుడు విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు బయటకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తుని పార్టీ అంతా కూడా ప్రస్తుతం యనమల ఆయన కుమార్తె చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఎలాంటి కండిషన్ లేకుండానే యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే అవకాశం ఉన్నంత వరకు ఏ నాయకుడిని కూడా వదులుకునేందుకు కూడా వైసీపీ అధినాయకత్వం ఇదైతే సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడిని కూడా పార్టీలో చేర్చుకునేలాగా వ్యవహరిస్తారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న యనమల కృష్ణ కూడా వైసీపీలో చేర్చుకునేందుకు కూడా దీనికి లైన్ క్లియర్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.